ఇప్పటికే నా పేరు పరిచయం అయింది. మరొక్కసారి ఈ వేదికకు నా నుండి పరిచయం చేసుకుంటూ, నా పేరు గజవెల్లి ఈశ్వర్ చిందు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మాదిగ ఆశ్రితులుగా ఉండి రామాయణం, మహాభారతం, భాగవతం ఇత్యాది యక్షగానాలను ఊరూరా ప్రదర్శిస్తూ మాదిగ ఆశ్రితులుగా ఉండేటువంటి చిందు కులానికి చెందినటువంటి ఫస్ట్ జనరేషన్, తొలితరం ఉద్యోగస్తుని నేను. మాది వరంగల్ జిల్లా హన్మకొండ మండలం పైడిపల్లి గ్రామానికి చెందినటువంటి వాడిని నేను. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు కాశీం సార్, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు, జయప్రకాష్ నారాయణ సార్, దేశపతి శ్రీనివాస్ గారు, నందిని సిద్ధారెడ్డి గారు, సుజాత సూరేపల్లి మేడం, ఈసం నారాయణ సార్, ప్రొఫెసర్ మల్లేశం గారు, అభినవ్ బూరం గారు, రాజేందర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర మేధావర్గం, సభలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతుగా వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి విశాల ప్రజానీక సమూహానికి, మీడియా మిత్రులందరికీ కూడా జై భీములు తెలియజేస్తా ఉన్నాను. దళితుల్లో దళితులుగా, దగాపడ్డ బతుకులుగా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో బాధితులలో బాధితులుగా బతుకుతున్నటువంటి దళిత ఉపకులాల సమాజ వర్గం నుండి వారి ప్రతినిధిగా ఈ వేదిక మీద నుండి మాట్లాడానికి వచ్చాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి మేధావులందరి మాటలు ఒక కోణంలో నుండి మాట్లాడితే, నేను బాధితునిగా, బాధితులలో వివక్షకు గురైనటువంటి బాధితునిగా నా యొక్క బాధను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. కాబట్టి నేను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా, జాషువా గారు అన్నారు ఆ రోజు గబ్బిలం రాయడానికి ముందు, నాది వేదన అర్థం చేసుకోవడానికి ఆర్ద్ర హృదయంబు కూడా కొంత అవసరంబు అని అన్నారు. సామాన్యమైనటువంటి హృదయంతో మీరు మాట్లాడితే నా బాధను అర్థం చేసుకోలేరు, కాస్త ఆర్ద్రమైనటువంటి హృదయంతోనే నా బాధను అర్థం చేసుకోండి అని ఆ రోజు జాషువా గారు సమాజాన్ని విన్నవించుకున్నారు. ఈరోజు నేను కూడా ఉపకులాల ప్రతినిధులుగా ఈ యొక్క సమాజం లోపల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమాజ శ్రేణికి ఆర్ద్ర హృదయంతో మా యొక్క పలుకులను కాస్త ఆలకించండి అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారం ఈ సమాజం మొత్తం కూడా వివక్షకు గురైనటువంటి ఏ సమాజాలైతే ఉన్నాయో, ఏ సమూహాలైతే ఉన్నాయో, అగ్రవర్ణ ఆధిపత్యంతో, ఆధిపత్య భావజాలంతో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో మిగిలినటువంటి సన్న, చిన్నకారు, బడుగు, బలహీన వర్గాల కులాలను అనగదొక్కుతూ ఆశ్రితులుగా వివక్షకు గురి చేయబడుతున్నటువంటి వాళ్ళందరినీ ఎస్సీ కమ్యూనిటీగా ఆర్టికల్ 341 గుర్తించింది. నిజమే, ఆర్టికల్ 341లో ఉన్నటువంటి విశాల ప్రజానీక సమూహాలన్నీ కూడా బాధిత సమూహాలే. అయితే అందులోపల ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి 59 కులాలలో, 59 బాధిత కులాలలో, ఈ సమాజంతో బాధింపబడుతున్నటువంటి 59 బాధిత కులాలలో మాల, మాదిగ 2 మెజారిటీ కులాలను పక్కన పెడితే మిగిలినటువంటి 57 దళిత ఉపకులాలు కూడా సమాజం లోపల ఉన్నటువంటి పై శ్రేణి కులాలతో పాటుగా, ఐ రిపీట్ వన్స్ అగైన్, సమాజం లోపల ఉన్నటువంటి పై శ్రేణి కులాలతో పాటుగా మాల, మాదిగ కులాలతో కూడా వివక్షను అనుభవిస్తున్నటువంటి చరిత్ర ఈ సమాజం యాక్సెప్ట్ చేయాలి. అది సమాజం లోపల ఇప్పటికీ సజీవంగా ఉన్నటువంటి ఒక విషాదకరమైనటువంటి సందర్భం. ఆ క్రమంలో ఈదుమూడి లోపల అన్న వర్గీకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కేవలం ఇది మాదిగ వాళ్ళ కోసం మాత్రమే నేను చేయట్లేదు, కేవలం మాదిగల కడుపు నింపుకోవడానికి మాత్రమే, మాదిగలకు ఉద్యోగాలు, సీట్లు, ఇతర ప్రత్యామ్నాయ లాభాలు చేయడానికి మాత్రమే నేను ఈ ఉద్యమాన్ని నిర్మించట్లేదు. ఎస్సీలలో ఉన్నటువంటి, నా వెనకాల ఉన్నటువంటి దళిత ఉపకులాలన్నీ కూడా ఈ ఉద్యమంతో లాభపడాలి అనేటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలిగి ఉన్నాను. ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని సాధించేంత వరకు కూడా ఎస్సీ ఉపకులాలను నా వెనక వీపుకు కట్టుకొని నేను ముందుకు నడుస్తాను అని చెప్పాడు. చరిత్ర హర్షించినటువంటి పిలుపు.
ప్రజాస్వామ్యాన్ని నిలువెల్లా పుడికిపుచ్చుకున్నటువంటి ఒక పిలుపు అది. ఆ రోజు ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఏ మాట అయితే కృష్ణన్న అన్నాడో ఈ రోజు వరకు కూడా అదే మాట మీద కృష్ణన్న ఉన్నాడు. ఉషా మెహ్రా కమిషన్ పిలిచింది. ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తెలుగు రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య లోపల ఉన్నటువంటి తారతమ్యాలను మొత్తం పరిశీలించి ఉషా మెహ్రా కమిషన్ మందకృష్ణను పిలిచి ఒక మాట అడిగింది. కృష్ణ, నిజమే మాలల చేతి లోపల మాదిగలు అన్యాయానికి గురయ్యారు, దోపిడీకి గురయ్యారు, విద్యా ఉద్యోగ ఇత్యాది రాజకీయ రంగాలలో వీళ్ళకి ప్రాబల్యం లేదు అని చెబుతా ఉన్నావు. నిజమే, నేను ఒప్పుకుంటాను, క్షేత్రస్థాయి లోపల అది సత్యం. అయితే మాదిగల చేతుల లోపల వివక్షకు గురైనటువంటి మిగిలిన 57 కులాల పరిస్థితి ఉంది కదా, మరి వాటి గురించి నువ్వేమంటావు అని అడిగింది ఉషా మెహ్రా కమిషన్. అప్పుడు కృష్ణన్న ఒక మాట చెప్పాలి. మేడం, ఈరోజు నేను నా ఉపకులాలకు గొంతు లేదు, నా ఉపకులాలకు జనాభా లేదు, నా ఉపకులాలకు విద్య లేదు, ఉద్యోగాలు లేదు, రాజకీయంగా ప్రాబల్యం లేదు, రాజకీయంగా వాయిస్ లేదు. వాళ్ళ వాయిస్ మొదటి నుండి నేనే అయ్యి మాట్లాడుతూ ఉన్నాను. మొదటి నుండి ఎస్సీ ఉపకులాల గొంతును నేనే అయ్యి మాట్లాడుతూ ఉన్నాను. నా వెనకాల 57 ఉపకులాల నిర్మాణం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యమం లోపల ఇప్పటి వరకు కూడా నాతో అడుగు వేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అడిగారు కదా 57 ఉపకులాల పరిస్థితి ఏంటి కృష్ణ అని మీరు అడిగారు కదా, నేను ఇదే మాట చెప్తా ఉన్నాను. మొట్టమొదట ఉపకులం కడుపు నింపి ఆ ముద్ద ఉపకులమోని కడుపు నింపిన తర్వాతనే నేను తింటాను అని చెప్పి ఆ రోజు ఉషా మెహ్రా కమిషన్ ముందు కృష్ణన్న మాట్లాడారు. మాట్లాడటమే కాదు, మాటలందరూ మాట్లాడతారు. కానీ చరిత్ర ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది అంటే, మాట మీద నిలబడి ఉండి మడమ తిప్పకుండా ఉన్నటువంటి వాళ్ళనే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అలా చరిత్ర లోపల నిలిచిపోయినటువంటి వ్యక్తి మందకృష్ణన్న. ఇంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణ, ఒక యూనివర్సిటీ స్థాయి పోస్టు, అటెండర్ స్థాయి పోస్టుకే మంత్రుల దగ్గర నుండి సిఫారసు లేఖలు వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఒక విద్యార్థి ఉద్యోగిగా పరిణామం చెందాలనేటువంటి క్రమం లోపల ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఎన్నో సవాళ్ళు ఉంటాయి. అటువంటిది విశ్వవిద్యాలయ స్థాయి ఉపాధ్యాయునిగా ఒక ఉద్యోగం సాధించాలి అంటే దానికి ఎంత పోటీ ఉంటుందనేది మీరు గమనించాలి. అటువంటి సందర్భం లోపల సెంట్రల్ యూనివర్సిటీ లోపల పిహెచ్డి చేస్తూ ఉద్యమ నిర్మాణం లోపల అన్నతోని చేదోడు వాదోడుగా ఉంటూ సమాజం లోపల ఉన్నటువంటి అన్ని ఉద్యమాల లోపల నా వంతుగా గొంతులు వినిపిస్తున్నటువంటి క్రమంలో విశ్వవిద్యాలయ స్థాయి టీచర్కు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంతకుముందు కాశీం సార్ చెప్పినటువంటి పోస్ట్. ఒక మాదిగ విద్యార్థికి మాదిగ ఉపకులం విద్యార్థిని అయినటువంటి నాకు పోటీ పడింది. ఇద్దరము సమాన స్థాయి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నాం, ఇద్దరము సమాన స్థాయి అర్హతలను కలిగి ఉన్నాం, ఇద్దరం సమాన స్థాయి మేధో స్థాయి లోపల ఉన్నాం, అన్ని రకాలుగా కూడా ఇద్దరము నిలబడగలిగేంత పరిస్థితులలో ఉన్నాం. మరి ఎవరికి ఇవ్వాలి ఆ ఉద్యోగం అనేటువంటి సమస్య వచ్చినప్పుడు దళిత కులాలకు పెద్ద దిక్కెవరు అని నేను ఆలోచించాను. ఎవరూ లేరు, కృష్ణన్న దగ్గరికి పోతేనే న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు కృష్ణన్న గుంటూరు లోపల ఉన్నాడు. అక్కడ కురుక్షేత్ర యుద్ధ మహాసభ అనుకుంటా నాకు తెలిసి, ఎండాకాలం గుంటూరు లోపల తిరుగుతూ ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. అన్నకు ఫోన్ మాట్లాడటం కూడా గగనమైనటువంటి పరిస్థితి, పట్టుకొని అపాయింట్మెంట్ దొరికి 10 నిమిషాలు మాట్లాడలేనటువంటి పరిస్థితి. కానీ నాది జీవిత సమస్య, జీవన్మరణ సమస్య గజవెల్లి ఈశ్వర్ ఒక్కందే కాదు. ఒక్క గజవెల్లి ఈశ్వర్కి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వస్తే జాతి బతుకుతుంది, జాతికి దిశానిర్దేశం చేయగలుగుతాడు. అటువంటి చిందు వాళ్ళను ఒక 10 మందిని ఈశ్వర్ తయారు చేయగలుగుతాడు. కాబట్టి అది జాతికి సంబంధించిన సమస్య, ఈశ్వర్కి ఒక్కరికి సంబంధించిన సమస్య కాదు. ఇదే విషయం నేను కృష్ణన్నకి చెప్పాను. అన్న, నా పరిస్థితి ఇది, నేను అన్ని రకాల సమానమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నాను. నాకు ఆ ఉద్యోగం వస్తే నా వెనకాల కొంత జాతి బాగుపడుతుంది, నేను ఒక్కనే బాగుపడడం కాదు. ఈ సమస్యను మీరే సామరస్యకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచించి పరిష్కరిస్తే బాగుంటుందన్న అని గుంటూరు లోపలికి వెళ్ళాను. ఇక్కడ నుండి ట్రైన్ ఎక్కి గుంటూరు లోపల వెళ్తే అందరి వెంట జనాలు పరుగులు తీస్తూ ఉన్నారు, 100 మంది ఆ సమావేశాల లోపల.
ఏదో ఒక సందు లోపల నుండి అన్న అన్న అని ఇట్లా చైర్లు వెళ్తే అన్న సందు లోపల నుండి చూసి లోపలికి రా అని చెప్పి చేయి బట్టి లోపలికి గుంజి కారులో కూర్చోబెట్టుకున్నాడు. కారు బయలుదేరేది. వెంట జనాలందరూ పరిగెత్తి ఆగిపోయారు. ఈ మీటింగ్లో మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ ఇంకో జిల్లాల మీటింగ్లో మాట్లాడాలి. ఈ మధ్య లోపల కారు లోపల అన్నకు నాకు మీటింగ్. తమ్మి ఏంటి ఇంత దూరం వచ్చినావు, ఏంటి సమస్య అని అడిగారు. అన్న ఇది సమస్య, పలానా దగ్గర యూనివర్సిటీ స్థాయి పోస్ట్ ఒకటి పడింది, నేను అప్లై చేసుకున్నాను, కొంత నాకు అవాంతరాలు వస్తున్నాయి అన్నాడు. మీరే నాకు న్యాయం చేయాలన్నా, మీ దగ్గరికి వచ్చిన న్యాయం కోసం అన్నా. వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కాసిం సార్కి ఫోన్ కలిపారు. కాసిం తమ్ముడు వచ్చింది నా దగ్గరికి, ఏంటి పరిస్థితి అని అన్నాడు. అప్పుడు కాసిం సార్ చెప్పారు. కాసిం సార్ కూడా యావత్ తెలుగు ప్రాంతం లోపల ఉద్యమాలకు, నీతికి, నిజాయితీకి నిలువెత్తుగా నిలబడ్డటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఈరోజు సమాజం గుర్తిస్తాడు. కాసిం సార్ ఒకటే మాట చెప్పాడు, అన్న ఆ పోస్టు నిజంగా కూడా గజవల్లి ఈశ్వర్కి రావాల్సిందే అని ఒక మాట అన్నాడు. అప్పుడు కృష్ణన్న ఒక మాట అన్నాడు, తమ్ముడు కాసిం, మనం మాదిగోళ్ళం 10 ముద్దలు తింటే మన ఉపకుల పోరు ఒక ముద్ద తినడం న్యాయమే కదా, అది న్యాయమే కదా. కాబట్టి ఈ బాధ్యత నీ మీదే పెడుతున్నాను. రేపు మళ్ళీ ఈశ్వర్ నా దగ్గరికి పంచాయతీ పట్టుకొని రావద్దు. ఈశ్వర్కు కనుక ఉద్యోగం రాకపోతే నేను నిన్నే అడుగుతా అని చెప్పి ఆ బాధ్యతను కాసిం సార్ నిలబెట్టారు. అప్పుడు నాకు మనసు నిమ్మలమైంది. మాట ఇచ్చింది పెద్దన్న, మాట పుచ్చుకున్నది చిన్నన్న. ఇక మనకేం సమస్య లేదు. ఉపకులాలకు పెద్దన్న పాత్ర వచ్చేటువంటి, ఉపకులాల పంచాయతీని భుజాన కట్టుకొని 30 ఏళ్ల నుండి పోతున్నటువంటి, కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 ఘనా పార్టీలు మనకు ఆ మాట ఇచ్చిన తర్వాత ఇక మనం భయపడాల్సిన పని లేదనుకొని నేను గుండె నిశ్చింత చేసుకొని వచ్చాను. తదనంతర కార్యక్రమాలు ఎట్లా జరగాలో అట్లా జరిగినాయి. న్యాయంగా నాకు రావాల్సినటువంటి ఆ పోస్టు నాకు దక్కింది. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడతాను. అంటే నేను చెప్తా ఉన్నాను, ఏ జాతి అయితే ఉపకులాలకు నిజంగా న్యాయం జరుగుతుందో చేస్తుందో, ఏ కులమైతే మాదిగ ఉపకులాలను ఆశ్రితులుగా ఉంచి ఎన్ని సంవత్సరాల నుండి తిండి పెట్టి కాపాడిందో, ఆ మాదిగ కులం చుట్టూ ఈరోజు ఉపకులాలన్నీ నిలబడ్డాయి ధర్మయుద్ధం లోపల చేస్తాను. ఇది నిజం. మాదిగ కులానికి ఆ జాతి లేకపోతే, ఆ నీతి లేకపోతే, ఆ ధర్మం లేకపోతే ఈరోజు ఉపకులాలన్నీ మాదిగ కులం వెంట ఈ ధర్మయుద్ధ పోరాటం లోపల ఉండేటివి కాదు. ఆ నిజాయితీ, ఆ నిబద్ధత, ఆ మడమతి పనితనం, ఆ మొండితనం, ఎవరిని లెక్క చేయలేనటువంటి తనం, న్యాయం కోసం ఎంత దూరమైనా పోయేటువంటి ఆ తెగింపు ఆ ఉద్యమ నాయకునికి ఉన్నాయి, ఈ జాతికి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం సబ్బండ వర్గాల చేత ఆమోదింపబడతా ఉన్నది. మరీ ముఖ్యంగా ఉపకులాలు ఎంఆర్పిఎస్ను నిబద్ధతతోటి ఒప్పుకుంటున్నాయి, నమ్ముతున్నాయి, వెంట నడుస్తున్నాయి. అంటే కేవలం ఎంఆర్పిఎస్కు వర్గీకరణ పోరాటానికి ఉన్నటువంటి ఆ నీతి, నిజాయితీ, నిబద్ధతే కారణమని మరీ నేను చెప్తా ఉన్నాను. అయితే ఈ క్రమం లోపల సమాజం లోపల ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని వర్గాలు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాయి. మనమందరం చెప్పుకునేటువంటి ఒక్క కులం తప్ప మిగిలినటువంటి అన్ని కులాలు వేదికల మీద బాహాటంగా ప్రకటించాయి, మేము ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం లోపల, ప్రపంచం లోపల అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి ఉద్యమం అని చెప్పి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినటువంటి కులాలు అన్నీ ఉన్నాయి. మేధావులందరూ ఎప్పటి నుండో చెప్తా ఉన్నారు, ఎన్నో వేదికల నుండి మేధావులందరూ చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ ఇదిగో అదిగో అని అంటున్నదంటే శత్రువర్గం ఎంత బలంగా ఉన్నది, శత్రువర్గం యొక్క లాబింగ్ ఎంత బలంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. మాన్యశ్రీ కృష్ణన్న పోరాటం వల్ల చివరి మెట్టు మీద ఉన్నాం. అయితే ఇక్కడే ఉపకులాలు కాస్త కలవరపాటుకు గురవుతా ఉన్నాయి. ఇక్కడే ఉపకులాలు కాస్త అభద్రతాభావానికి గురవుతా ఉన్నాయి. ఈ కలవరపాటు, అభద్రతాభావము కృష్ణన్న మీదనో, వర్గీకరణ స్ఫూర్తి మీదనో కాదు, జరగబోయేటువంటి పరిణామాల మీద ఉపకులాలకు కాస్త సందేహాలు ఉన్నాయి. ఎందుకు అనంటే ఈ ఉపకులాలు సంఖ్యాపరంగా, విద్యాపరంగా, రాజకీయ చైతన్యపరంగా కూడా, సామాజికమైనటువంటి అన్ని రకాల వ్యవస్థల పరంగా మాదిగలతో పోలిస్తే చాలా అట్టడుగు పరిస్థితుల లోపల ఉన్నాయి. మరి ఇటువంటి వెనకబడ్డటువంటి ఈ యొక్క ఉపకులాలను మాదిగలతో కలిపి బి గ్రూపులోనో, మాలలతో కలిపి ఏ గ్రూపులోనో ఉంటే
ఇవి వర్గీకరణ ఫలాలను అందుకుంటాయా? మందకృష్ణన్న 30 సంవత్సరాల పాటు ఏ స్ఫూర్తితోనైతే చిట్ట వ్యక్తికి కూడా వర్గీకరణ ఫలాలు చెందాలనేటువంటి స్ఫూర్తితోనే ఉద్యమాన్ని నడిపాడో ఆ స్ఫూర్తి అనేటువంటిది నిలబడుతుందా అనేటువంటిది ఈరోజు సమాజం ముందు ఉన్నటువంటి ప్రశ్న. నిజమే, మాదిగలతో ఉపకులాలను కలిపితే మాదిగలతో పోటీ పడలేరు, మాలలతో ఉపకులాలను కలిపితే మాలలతో పోటీ పడలేరు. ఇది పైకి స్థూలంగా అందరికీ అర్థమయ్యేటువంటి ప్రశ్న. అయితే ఇందులోపల ఇంకా లోతుగా వెళితే ఉపకులాలలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. 57 ఉపకులాలలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. విద్యాపరంగా మాదిగలతో పోటీ పడేటువంటి ఉపకులాలు ఉన్నాయి. రాజకీయ పరంగా ఎంపీ పదవులను నిర్వహించినటువంటి ఉపకులాలు ఉన్నాయి. కాబట్టి వీటిని దక్కలి, చిందు, మాస్టి మొదలైనటువంటి చిన్న సన్నకారు విద్యాగంధం లేనటువంటి ఉపకులాలతో కలిపి మళ్ళీ ఉపకులాల గ్రూపులలో ఉంచితే ఏ విధంగానైతే మాదిగలు, మాలలు ఉపకులాలకు సంబంధించినటువంటి అవకాశాలను కాస్త ముందంజలో ఉండి అందుకున్నారో ఉపకులాలలో ముందు వరుసల్లో ఉన్నటువంటి యొక్క కులాలు కూడా మిగిలినటువంటి చిన్న ఉపకులాలను వెనక్కి నెట్టి ఆ వర్గీకరణ ఫలాలను అందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈరోజు సమాజం మీద ఉపకులాల పరంగా ఒక ప్రశ్న ఉంచుతా ఉన్నాం. ఉపకులాలకు న్యాయం చేయాలంటే ABCD వర్గీకరణ అత్యంత శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో జరగాలి. వాళ్ళ బలాబలాలను వివేచించాలి. వాళ్ళ సామాజికమైనటువంటి, జనాభాపరమైనటువంటి, విద్యాపరమైనటువంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటి అంటే మాకెంతో మేమెంతో మాకంతా అనేటువంటిది జనరంజకంగా ఉన్నటువంటి ఒక స్లోగన్. ఇది జనాభా పరంగా ఎక్కువగా ఉన్నటువంటి కులాలకు లాభాన్ని చేకూరుస్తుంది, కానీ జనాభా పరంగా అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి దళిత ఉపకులాలకు మేమెంతో మాకంతా అంటే మాత్రం తప్పకుండా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణలో ప్రాతినిధ్యం గనక క్రైటీరియా గనక వహిస్తే జనాభా అనేటువంటిది ఉపకులాలకు వచ్చినటువంటి పరిస్థితులలో ఉపకులాలకు జనాభా అనేటువంటిది క్రైటీరియా కాకూడదు. ఐ రిపీట్ వన్స్ అగైన్, ఉపకులాలకు జనాభా అనేటువంటిది క్రైటీరియా కాకూడదు. మరి ఏం క్రైటీరియా కావాలి అంటే సామాజిక వెనుకబాటుతనం క్రైటీరియా కావాలి, సామాజికమైనటువంటి వివక్ష క్రైటీరియా కావాలి, విద్యా ఉద్యోగ రంగాల లోపల వీళ్ళ ప్రాతినిధ్యం క్రైటీరియా కావాలి. అట్లా అయితేనే ఉపకులాలకు సామాజికమైనటువంటి న్యాయం చేస్తుంది. ఈ క్రమం లోపల ఉపకులాలు మాదిగ కులం వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. పెద్దన్న కులంగా ఉన్నటువంటి మాదిగ కులం మాకేం న్యాయం చేస్తుంది అని మాదిగ కులం వైపు ఉపకులాలు ఈరోజు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. కృష్ణన్న వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మేధావుల వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. మాకు గొంతు లేదు. ఈరోజు 21 మంది లోపల ఇద్దరమే ఉన్నాం ఉపకులాలకు సంబంధించి ఈ వేదిక మీద. మాకు గొంతు లేదు, వాయిస్ లేదు. మా వాయిస్ ఎవరు కావాలి? మేధావులే కావాలి. మాదిగల గురించి మాట్లాడుకోవడానికి చాలా వనరులు ఉన్నాయి. వాళ్ళ కులాలలోనే బోల్డంత మంది ఉన్నారు. మరి మా గురించి మాట్లాడడానికి మీరే మాట్లాడాలి, మేధావులే మాట్లాడాలి. అట్లా మాట్లాడినప్పుడే ఈ యొక్క ఉపకులాలకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం వైపు ఉపకులాలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి మేము విన్నవిస్తూ ఉన్నాం ఈ మేధావుల వర్గీకరణ వేదిక మీద నుండి. ప్రభుత్వాలు ఈ జనాభా పరంగా అల్పసంఖ్యాక వర్గాలు కదా అని మా మీద ఉదాసీనత చూపించొద్దు. ఉదాసీనత చూపిస్తే మేము మళ్ళీ కోలుకోలేనటువంటి అఘాతం లోపల పడిపోతాం. కాబట్టి జనాభా పరంగా కాకుండా విద్యా వైషయిక వివక్ష రూపకంగా వెనుకబడినటువంటి కులాలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీ ABCD వర్గీకరణ చాలా శాస్త్రీయబద్ధమైనటువంటి అవగాహనతో జరగాలని మరొకసారి ఈ వేదిక మీద నుండి కోరుతూ జై మందకృష్ణన్న, జై MRPS ఉద్యమం, జై ఉపకులాలు. థ్యాంక్ యూ.